యూకేలో వీసాల మోసాన్ని బయట పెట్టారనే నెపంతో ఆస్క్ జై అనే యూట్యూబర్ పైన కొందరు కక్షగట్టారు. ఎలా అంటే ప్రతిరోజు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతూ నీ అంతు చూస్తాం, నీ సంగతిని తేలుస్తాం అని దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆస్క్ జై గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్క్ జై అలియాస్ జైపాల్ రెడ్డి మన హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి. హైదరాబాద్ పక్కనే భూదాన్ పోచంపల్లి వాసి. అయితే జైపాల్ రెడ్డి ఏదైతే నందూస్ ఫ్యామిలీ చేసిన ఏదైతే వీసాల స్కామ్ ఉందో దానిపైన ఆ స్కామ్ వ్యవహారంలో చాలా మంది బాధితులు జైపాల్ రెడ్డిని ఆశ్రయించారు. స్కామ్ లో మోసపోయామని చెప్పారు. మోసపోయిన వాళ్ళకి కొంత అండగా నిలిచారు జైపాల్ రెడ్డి. అంతేకాదు ఎవరైతే యూకేకి పొట్ట చేత పట్టుకునో లేకపోతే ఉపాధి కోసమో యూకేకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి అక్కడ మోసపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సలహాలు సూచనలు చేస్తూ ఉన్నాడు. అటువంటి జైపాల్ రెడ్డిని ఎందుకు ఇప్పటిదాకా సలహాల కోసం ఫోన్ చేసేవారు, ఇప్పుడు కులం పేరుతో, ప్రాంతం పేరుతో, లేకపోతే ఈ కాస్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు? జైపాల్ రెడ్డిని బెదిరించే వాళ్ళు ఎవరై ఉంటారు? ఈ అంశాలన్నింటినీ నేరుగా జైపాల్ తోటి మాట్లాడి తెలుసుకుందాం. జైపాల్, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఇండియా. హలో అన్న, నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా జైపాల్, నువ్వు కలర్దాలు పెట్టుకొని కనిపిస్తున్నావు, చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నావు, ఎనర్జెటిక్ గా ఉన్నావు. నిన్ను బెదిరిస్తున్నాడు ఎవరు జైపాల్? ఎందుకు యూకేలో పోలీస్ కేసు పెట్టానని చెప్తున్నారు? అన్న, యాక్చువల్ గా నాకు 2-3 వారాల క్రితం వచ్చింది ఈ కాల్. సో అప్పుడే నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్పిన ఇట్లా కాల్ వచ్చిందని చెప్పేసి రికార్డింగ్ కూడా వినిపించిన. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళ నెట్వర్క్ చాలా పెద్దగా ఉన్నది. వీళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ చేశారు ఈ స్కామ్ లో. ఎట్లా మనీ లాండరింగ్ కింద డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, చిన్న అమౌంట్స్ డిఫరెంట్ సప్లయర్స్ కి పే చేయించడము. ఇప్పుడు వీళ్ళ ఫంక్షన్ చేశారు కదా, ఆ ఫంక్షన్ కి సంబంధించిన సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వంటలోడని ఈడని వాళ్ళందరికీ ఈ విక్టిమ్స్ తోటి డబ్బులు పే చేయించారు, డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టించారు. సో మన దగ్గర ఆ స్క్రీన్ షాట్స్, ఆ కాన్వర్జేషన్స్, ఎవిడెన్స్ అంతా ఉన్నప్పుడు నేను ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ లో చెప్పిన అనమాట. ఇన్స్టాగ్రామ్ ప్లస్ యూట్యూబ్ లో చెప్పిన పలానా వాళ్ళకి పేమెంట్స్ వెళ్ళినాయని చెప్పేసి. దాంట్లో ఒకరిద్దరు మనసు మీద తీసుకొని మొత్తానికి నా ఫోన్ నెంబర్ పట్టుకొని నాకు ఫోన్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు. ఇది ఆపేయాలి, లేదంటే మీ ఇంటికి పోతాం, మీ అమ్మ నాయన్ని కొట్టి వస్తాం, నువ్వు ఏడున్నా ఆడికి వస్తాం అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. సో అట్లా నడుస్తున్నది వీళ్ళ కథ. అంటే పోలీస్ కేసు పెట్టాల్సినంత అవసరం ఏం ఏర్పడింది? అంటే సహజంగానే ఇటువంటి వాళ్ళపైన మధుకర్ని చూసాం, మధుకర్ జాగర్లముడి, నాకు కూడా కొంత ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో నన్ను కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు, బూతులు తిట్టాడు, లేకపోతే ఫేక్ అకౌంట్స్ తో కామెంట్ చేశాడు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. యూకేలో ప్రత్యేకంగా పోలీస్ కేసు పెట్టేదాకా ఎందుకు వెళ్ళింది? అంత తీవ్ర స్థాయిలో వచ్చిన బెదిరింపులు ఏంటి? సో పోలీస్ కేసు పెట్టేదాకా ఎందుకు వెళ్ళిందంటే ఇది సెక్యూరిటీ థ్రెట్, ఫిజికల్ వార్నింగ్. మనకి కొడతాము, తిడతాము, ఇంటికి పోయి మీ అమ్మ నాయన్ని కొట్టొస్తామంటే మనము ఎంత తోపులమైనా సరే కానీ మన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కాపాడుకునే బాధ్యత మనకు ఉంది కదా. సో నేను కూడా యూకే సిటిజన్, నాకు యూకే పాస్పోర్ట్ ఉన్నది, బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్నది వాళ్ళలాగానే. సో నేను ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాల్సిన విషయం అది. సో నేను ఇంకోటి ఏంటంటే, నేను ఈ శనివారం రోజు ఇండియాకి వస్తున్నా. మనది ఆదివారం రోజు, ఈ 26 జూలై రోజు మనది మీటప్ ఉన్నది. చాలా మంది నన్ను కలవడానికి వస్తున్నారు. సో దానికోసం అని, ఇంకా ఫ్యామిలీ విజిట్ కోసం అని శనివారం రోజు ఇండియాకి వస్తున్నా. సో మనం యూకేలో ఉన్నంతసేపు మనని ఎవడు మన దగ్గర రారు, మన ఓడి చేసే పరిస్థితి లేదు. సో ఈ ఇండియాకి వచ్చినప్పుడు మనకి ఆబ్వియస్ గా వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు, థ్రెట్ పాస్ చేశారు కాబట్టి అవన్నీ మనకి సెక్యూరిటీ కావాలి కాబట్టి మనం ఇక్కడ పోలీసుల కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే ఏంటంటే వాళ్ళ ఒక రికార్డు ఉండిపోతుంది. వాళ్ళు మనకి ఈ రోజే క్రైమ్ రిఫరెన్స్ నెంబర్ కూడా పాస్ చేశారు. సో అవన్నీ ఆల్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ రికార్డెడ్. వాళ్ళ పేర్లు అన్ని యాడ్ చేసాం దాంట్లో. సో అన్ని సరిగ్గానే ఉన్నాయి. రేపు ఇండియాకి వచ్చినప్పుడు కూడా శనివారం రోజు దిగుతాను. పొద్దున దిగంగానే ఎమ్మటే శనివారం రోజు ఆల్రెడీ మా ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారికి నేను మెసేజ్ పెట్టాను, మా పోచంపల్లి ఎస్ఐ భాస్కర్ రెడ్డి అన్నకి. సో పొద్దున్నే శనివారం రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా ఒకటి కేసు ఫైల్ చేస్తాను. చేసిన తర్వాత ఇంకా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. అంటే భయపడుతున్నావా జైపాల్? ఎందుకంటే యూకేలో కేసు పెట్టావు, లేకపోతే ఇండియాలో కేసు పెట్టావు. నందోస్ ఫ్యామిలీ నుంచే నీకు థ్రెట్ ఉంది అనుకుంటున్నావా? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే నేను బెదిరిస్తున్నారు అనుకుంటున్నావా?
ఇప్పుడు వాళ్ళతోని ట్రాన్సాక్షన్స్ చేసిన వ్యక్తులు, వాళ్ళకి తోని దగ్గరగా తిరిగిన వ్యక్తులు మనకి కాల్ చేశారు. తర్వాత నాకు ఈమెయిల్స్, మీరు అన్నట్టు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో కింద కామెంట్లకు అయితే పొదవేం లేదు. అసలు పిచ్చెక్కిస్తారు నాకు. దాంట్లో ఫుల్గా వార్నింగ్ ఇస్తున్నారు, వీళ్ళు ఇన్ని పైసలు కలెక్ట్ చేసినారు, అన్ని పైసలకి వెళ్ళి కొన్ని పైసల వరకు అని ఇచ్చి నిన్నేమన్నా చేపిస్తే ఎట్లా అని చెప్పి, లేదంటే దీనికి కులం అంట కట్టి, లేదంటే దీనికి రాష్ట్రం ప్రాంతం అంట కట్టి, అట్లా ఇట్లా అన్ని రకాలుగా ఇది చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్ లో వచ్చిన కామెంట్స్ ఇవన్నీ మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాము. కానీ ఫోన్ కాల్స్, రియల్ వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో భయపడుతున్నాం అంటే మన ఊరికి ఎంతమంది వచ్చినా మనం తట్టుకోగలం, రైట్? మన ఊరికి వచ్చి బయటికి పోతారా మనం చెయ్యేసి? సో కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలన్నట్టు ఇప్పుడు చెప్తారు కదా, చట్టం తన పని తాను చేసుకోవద్దు అన్నట్టు. అంటే జైపాల్ చాలా స్పష్టంగా నిన్ను బాగా, అంటే నీకు కొంత ఆందోళన కలిగించే విధంగా వచ్చిన ఏదైనా బెదిరింపు కాల్ గురించి చెప్పండి. ఎందుకంటే ఇలా మాట్లాడడం వల్ల చాలా మంది అంటారు ఏమొచ్చుంటాయిలే, మనోడు కావాలని సీన్ చేయడం కోసం కేసు పెట్టాడేమో, లేకపోతే ఆ సీన్ చేయడం కోసం ఇక్కడ తన సొంత ప్లేస్ పోచంపల్లిలో పోలీసులకు సమాచారం ఇచ్చాడేమో అనుకుంటారు. పర్టికులర్ గా నిన్నేం చేస్తామని, అసలు ఎవరు ఆ వ్యక్తుల పేర్లు ఏమని చెప్పగలవు? సో పర్టికులర్ గా ఒక వ్యక్తి పేరు రవి. నేను ఫుల్ పేరు నేను చెప్పను. రవి ఆయన ఒక పార్సల్ కంపెనీ ఓనరు. సో ఆయన నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆ ఫోన్ కాల్ కూడా 7 minutes 15 seconds ఏమో ఉన్నది మొత్తం. నా దగ్గర ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది. సో ఫోన్ చేసి నువ్వు ఏడున్నా ఆడికి వస్తా, నీకు నల్గొండకు వచ్చి కొడతా, లేకుంటే మీ అమ్మ నాయన ఏడుర్రు ఆడికి పోయి వాళ్ళని కూడా కొట్టేస్తా, అది ఇది అని చెప్పిండు. కావాలంటే ఆ రికార్డింగ్ కూడా మీకు ఇస్తా, చిన్న క్లిప్పింగ్ ఇస్తా, మీరు కూడా దాని ప్రూఫ్ లాగా వాడుకోవచ్చు. సో ఆ పర్టికులర్ వ్యక్తి మా 7 minutes అదే మాట్లాడుతా ఉన్నాడు. అది జైపాల్, అంటే ఇక్కడ ఎందుకు నీకు థ్రెట్స్ రావడానికి మొదటి కారణం ఏంటంటే నందూస్ ఫ్యామిలీ ఏదైతే కాస్ స్కామ్ ఉందో, లేకపోతే మధుకర్ జాగర్లమూడి ఆయన వైఫ్ రమానందన కావచ్చు, ఆ తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళ ఫాదర్ మోహన్ రావు జాగర్లమూడి, అట్లాగే రమానందన తల్లి, అట్లాగే మధుకర్ తల్లి కూడా ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళ పాత్ర కూడా ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. వాళ్ళ ఉద్యోగులు కూడా ఏదో ఆడియో లీక్ చేశారు, మమ్మల్ని మా అకౌంట్స్ ని వాడుకున్నాడు మధుకర్ జాగర్లమూడి, ఆ తర్వాత ఆ అకౌంట్స్ ని ఆధారంగా చేసుకుని డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు మా మీద కూడా ఇక్కడ మేము కూడా పోలీస్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది చెప్తున్నారు. నీకెందుకు అంటే ప్రత్యేకంగా నువ్వు ఏం చేశావని, నీపైనే ఎందుకు వాళ్ళకి కోపం, ఎవరైతే మధు కావచ్చు, మధు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, నీపైన ఎందుకు కోపంగా ఉంది పర్టికులర్ గా? సో నేను అనుకోవడం, నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు నేను చేసిన రీల్స్ వల్ల కావచ్చు, నేను చేసిన యూట్యూబ్ వీడియోస్ వల్ల కావచ్చు, చాలా మంది ఇప్పుడు మీలాంటి ఛానల్స్ చాలా మంది దానికి క్యాచ్అప్ అయ్యారు. మనం అడిగే క్వశ్చన్స్ కూడా కరెక్ట్ గా అన్ని రీసెర్చ్ చేసి అన్ని రకాలుగా చూసుకొని కరెక్ట్ క్వశ్చన్లు అడిగినాం. దానివల్ల ఇంతమందికి తెలిసింది ఈ విషయం అని చెప్పేసి వాళ్ళ కోపం ఉండొచ్చు. తర్వాత మీరు ఫస్ట్ నుంచి కూడా నోటీస్ చేస్తే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇదే బెదిరింపులకు అలవాటు పడుకుంటూ వచ్చారు, రైట్? ఇక్కడ ఈ స్కామ్ అనేది వీళ్ళు చేసేది ఒక 5-6 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. 5-6 ఏళ్ళ నుంచి కూడా పోరగాళ్ళు మొత్తుకుంటుంటే వాళ్ళని లీగల్ యాక్షన్ అని, పోలీసులని అది ఇది బెదిరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా మనం ఈ బయటికి తీసుకొచ్చినప్పుడు మ్యాటర్ అదే బెదిరింపులకు పాల్పడుకుంటూ వచ్చారు. సో మీరు చూసే ఉంటారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. ఫస్ట్ ఒక పుచ్చిపోయిన యాపిల్స్ అని వీడియో చేసిరు, తర్వాత ఒక ఆమె హైకోర్టు లాయర్ని తీసుకొచ్చి ఆమెకి బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, మీరు ఏం చేయలేరు, అది ఇది అని చెప్పేసి బెదిరించారు. తర్వాత డిఫమేషన్ వేస్తాము, అది ఇది అని చెప్పి బెదిరించారు. ఇట్లా బెదిరించుకుంటూ వస్తానే ఉన్నారు వీళ్ళు. ఇప్పటికి కూడా ఆ మందు అనే వ్యక్తి వాళ్ళ ఎంప్లాయీస్ కానీ ఎక్స్ ఎంప్లాయీస్ కానీ ఈమెయిల్స్ పెట్టడము, వాళ్ళ అడ్రస్లు అడగడము, అవన్నీ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఈ బెదిరింపులు అనేది వీళ్ళకి చులకన అయిపోయింది, చాలా చాలా చులకన అయిపోయింది. అంటే బెదిరిస్తే ఇంటారులే అనే ఆలోచన ఉన్నది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు విక్టిమ్స్ అయితే విన్నారు, బెదిరిస్తే భయపడ్డారు. సో నేను కూడా అలాగే భయపడతానేమో అని ట్రై చేస్తున్నారు. చాలా మందికి ఒక ఆసక్తి ఉంది జైపాల్, నువ్వు యూకేలో ఉన్నారు, వీళ్ళతో డీల్ చేస్తున్నావు కదా, చాలా మందికి ఒక ఆసక్తి ఉంది. మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు నందూస్ ఫ్యామిలీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. ఏంటంటే నిందలు పడ్డాయి, మా ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది, మమ్మల్ని దోషులుగా చూశారు, పూర్తి వివరాలన్నీ త్వరలో బయటకు వస్తాయి, నిజాలు వెలుగులోకి వస్తాయని చాలా ధైర్యంగా వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేశారు. మొత్తం అంటే ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే
రమానందన మళ్ళీ ఎటువంటి వీడియో చేస్తుందని కొందరు ఎదురు చూస్తున్నారు. ఆమెకు సంఘీభావం ప్రకటించిన వాళ్ళలో దాదాపు 500 మంది కాదు, దాదాపు 50,000 మంది, 3 లక్షల మంది చూసినట్టున్నారు, పైనే చూసినట్టున్నారు వీడియో. 1 మిలియన్ దాకా కూడా దాటింది అనుకుంటా. ఎట్ ది సేమ్ టైం విక్టిమ్స్ కూడా ఎదురు చూస్తున్నారు, విక్టిమ్స్ ఫ్యామిలీస్ కూడా ఎదురు చూస్తున్నారు ఎటువంటి లీగల్ చర్యలు తీసుకుంటారు అని. ఎందుకంటే ఇండియాలో వాళ్ళ పైన ఇబ్రాహీంపట్నం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి వదిలేశారు. వాళ్ళు ఎప్పుడైనా ఇండియాకు వస్తే తప్ప వాళ్ళని పట్టుకోరు. యూకేలో ఏమైనా లీగల్ ప్రాసెస్ జరుగుతుందా? ఎందుకంటే ఈ కేసుతో సంబంధాలు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రాసెస్ జరిగి విక్టిమ్స్ కు న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందా? చెప్తా ఒక్కొక్క పాయింట్ అడ్రస్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నింద. ఓకే అన్న, ఇప్పుడు నేను మీ మీద ఒక నింద వేసిన. ఇప్పుడు తిరుమల రెడ్డి అన్న నా తన పైసలు తీసుకున్నాడు ఇస్తలేడు, లేకపోతే పైసలు తీసుకొని మోసం చేసాడు అని చెప్పి నేను చెప్తే మీరు ఏం చేస్తారు? మీరు బయటకు వచ్చి నేను తీసుకోలేదని చెప్తారు, లేదంటే తీసుకున్నాను ఇస్తా అని చెప్పినాను ఏదో ఒకటి చెప్తారు, అంతే కదా? అవును. అంతేగాని మీరైతే ఉత్తగా అయితే ఉండరు కదా. ఇప్పుడు తుమ్మితే దగ్గితే వీడియో చేసేటోళ్ళు ఇంత దుమారం నడుస్తున్నా బయటకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఈ నిందలన్నీ, ఈ ఆరోపణలన్నీ వాళ్ళ ఆయన పేరు మీద ఉన్నాయి, వాళ్ళ ఆయననే అంటున్నారు అందరూ. 2 నెలల నుంచి నడుస్తున్నది ఇది. మరి వాళ్ళ ఆయన బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఓకే, నేను చెయ్యలేదు, నేను చేసినా అని ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. అది చెప్తే అయిపోతుంది కదా. ఈ శ్రీకృష్ణుతో కంపేర్ చేసుకోవడం ఎందుకు? ఈ నిందలు మోయడం ఎందుకు? ఈ పేరెంట్స్ ని, మా పేరెంట్స్ ని కూడా ఇబ్బంది పెట్టినారంటే వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఈ పోరగాళ్ళు ఏమన్నా కంపెనీలు పెట్టిరా? వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా. ఓకే, ఈ పోరగాళ్ళు ఏమన్నా పోయి పెట్టిరా? వాళ్ళే పెట్టి వాళ్ళే వాళ్ళ పెద్ద మనుషులను ఇరికిచ్చి, ఆ ముసలిని ఇరికిచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతారా అంటే ఎట్లానా? సో ఆ నిందల వరకు అది. తర్వాత ఇక్కడ లీగల్ ప్రాసెస్ ఎంత వరకు వచ్చిందంటే ఆ విక్టిమ్స్ అందరు కలిసి డీల్ చేస్తున్నారన్న. వాళ్ళు ఏదో లాయర్స్ హైర్ చేసుకున్నారు, డీల్ చేస్తున్నారు. నేను దాంట్లో అంటే మనకు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మన పనులు మనకు ఉంటాయి కదా. సో మనం ఏంటంటే ఇదంతా ఈ విషయం అంతా ఒక అవేర్నెస్ రావాలి, ఒక అవగాహన రావాలి అందరికీ. ఇట్లాంటి స్కామ్స్ చాలా నడుస్తాయి, ఎవరు ఇలాంటి స్కామ్ లో బారిన పడకూడదు అని చెప్పేసి మనం ఆ రకంగా చేసినాం వీడియో. అంతేగాని మనం రెగ్యులర్ గా దీన్ని పట్టుకొని కూర్చోవాలంటే మనతోటి కాదు. ఓకే, అంటే లీగల్ ఫైట్, ఒకవేళ లీగల్ ఫైట్ జరిగితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అదే వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు లీగల్ ఫైట్ చేయడానికి వీళ్ళకు ఆర్థిక స్తోమత సరిపోలేదు. ఇప్పుడు లీగల్ ఫైట్ చేస్తే ఆ స్తోమతని, అంటే ఒక విక్టిమ్స్ అందరూ కలిపి ఒక లాయర్ ని నియమించుకొని లీగల్ ఫైట్ చేస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? గెలిచే అవకాశాలు ఉంటాయన్నా, పక్కా ఉంటాయి. కాకపోతే లీగల్ ఫైట్స్ గురించి మీకు తెలిసిందే కదా, అది టైం టేకింగ్ ప్రాసెస్ ప్లస్ కాస్ట్ కూడా బాగా అవుతుంది. సో అది ఎంత గట్టిగా ఎంతవరకు కొట్లాడగలుగుతారు అనేది సమస్య. ఇంకోటి ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటేనా, ఈ విక్టిమ్స్ మోసపోయిన వాళ్ళందరూ ఇక్కడికి మోసపోయినాక మళ్ళీ ఏదో దారి చూసుకొని ఇక్కడే వీసాలు వేసుకొని ఉన్నారు. సో ఆ వీసాలు వేసుకొని ఉండేటప్పుడు మనకి నెల ఖర్చులకు కానీ ఇవన్నిటికి కానీ పైసలు కావాలి, దానికి పని చేసుకోవాలి. ఆ పనం తీసి పెట్టుకొని వీళ్ళు కోట్ల చుట్టూ తిరగాలంటే వీళ్ళతోటి కాదు. సో అట్లా కూడా వీళ్ళందరూ కలిసి కొన్ని డబ్బులు వేసుకొని ఒక లాయర్ ని హైర్ చేసుకొని వాళ్ళైతే ఫైట్ చేస్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఊసి కొన్ని రోజులు అయితే తెలుస్తుంది మనకి. మీకు చాలా మంది విక్టిమ్స్, నందూస్ విక్టిమ్స్ చాలా మంది మీ దగ్గర నీకు కాంటాక్ట్ లోకి వచ్చారు, టచ్ లోకి వచ్చారు. సో ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే ఉన్నారా? నేనైతే ఒక పాకిస్తానీ ఇంటర్వ్యూ చేశాను. ఆ బిజినెస్ మెన్ ఆయనని కంపెనీ నుంచి వీసాలు ఇచ్చి మోసం చేశారు. ఆ తర్వాత మళ్ళీ అతని బంధువులు ఎవరినో తీసుకొస్తానని చెప్పేసి మోసం చేశారని చాలా క్లియర్ గా చెప్పాడు. మన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఓన్లీ తెలుగు వాళ్ళే ఉన్నారా విక్టిమ్స్? ఇండియా నుంచి చాలా మంది ఉన్నారా? వేరే దేశాల వాళ్ళు కూడా ఉన్నారా? ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళు, మన తెలుగు ఛానల్స్, మనం తెలుగు కాంటెంట్ చేస్తాం కాబట్టి మన తెలుగు వాళ్ళే మన దగ్గరకు వచ్చారు. ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు. ఇండియా నుంచే కాక వేరే వేరే దేశాల నుంచి కూడా ఉన్నారని విన్నాను. మలేషియా, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి కంట్రీస్ నుంచి కూడా ఉన్నారని విన్నాను. అంతెందుకన్నా నేను మొన్న చిన్న హాలిడే కోసం అని ఇటలీ పోయినా, రోమ్ పోతే ఒక ఆయన పరిచయం అయ్యాడు అక్కడ. ఆయనకు కూడా వీళ్ళు ఫోన్ చేశారు, నువ్వు ఇటలీకి వీసాల ప్రాసెస్ చేయి, నీకు ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పేసి. అక్కడ కూడా స్కామ్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళు. సో వీళ్ళ విక్టిమ్స్ చాలా ఉన్నారు. వీళ్ళు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. పుష్ప ఇంటర్నేషనల్ ఇప్పుడు.
ఓకే. అట్లా ఉంది ఇలా పరిస్థితి. సో వీళ్ళకి ఇంత ఉన్నప్పుడు, ఇంత నెట్వర్క్ ఉన్నప్పుడు చెప్పినా కదా, మనం ఎంత తోపులమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో అందుకనే నేను ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున ఇండియాలో కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అంటే జై, ఇక్కడ ఇంకొక ప్రశ్న మిగిలిపోయింది వీళ్ళ దగ్గర. ఏంటంటే వీళ్ళు ఇన్ని డబ్బులు సంపాదించారు కదా, ఇప్పుడు యూకేలో ఇలా అక్రమంగా డబ్బులు సంపాదించడం వలన, మన ఇండియాలో అయితే ఎక్కువ డబ్బులు కనిపించినాయి అనుకోండి, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్తూ ఏసీబీఓ లేకపోతే ఎవరో రైడ్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతాయి, రకరకాల అటాక్స్ చూస్తూ ఉంటాం మన ఇండియాలో, ఎందుకంటే ఇల్లీగల్ జరుగుతున్నప్పుడు. యూకేలో ప్రత్యేకంగా ఈ డబ్బుల విషయంలో ప్రతి ట్రాన్సాక్షన్ ని లీగల్ ట్రాన్సాక్షన్ జరపాలి, 3,000 పౌండ్స్ కంటే ఎక్కువ ఏదో విత్డ్రా చేయకూడదు, రకరకాల కండిషన్స్ ఉన్నాయి కదా. ఐ డోంట్ నో, నాకు ఇంకా వాటి మీద అవేర్నెస్ లేదు. ఇలా ఇన్ని కండిషన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద ఇన్ని కండిషన్స్ ఉన్నప్పుడు వీళ్ళు డబ్బును ఎలా తీసుకొచ్చుకోగలిగారు యూకేకి? వాటిని ఎలా బ్లాక్ ని వైట్ చేయగలిగారు? ఏం చేసి ఉంటారు? సో నా అంచనా ప్రకారము మనమైతే వీళ్ళు 10,000, 15,000 క్యాష్ కలెక్ట్ చేసిన కూడా చూసినాం. పౌండ్స్ 10,000 అంటే 13 లక్షలు, 15,000 అంటే 20 లక్షలు మన కరెన్సీలా. మనము నా సొంతోడు ఒక 2,000 జేబులు ఉంటే ఆ క్యాష్ మేనేజ్ చేయడానికే చాలా కష్టపడతాం. ఇక్కడ క్యాష్ మేనేజ్ చేయడం చాలా కష్టం. సో వీళ్ళు ఏం చేశారు అంటారా, ఈ డబ్బులన్నీ తీసుకొని హవాలా అని ఉంటారు ఇక్కడ. వాళ్ళకి నువ్వు 10,000 పౌండ్లు ఇచ్చావంటే వాళ్ళు 500, 1000 కట్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి మిగతా డబ్బులు ఏ దేశంలో కావాలనో ఆ దేశంలో ఇస్తారు, లోకల్ కరెన్సీ ఇస్తారు అక్కడ. సో వీళ్ళు ఆ రకంగా మేనేజ్ చేశారు. కొన్ని చిన్న ట్రాన్సాక్షన్స్ మాత్రం వీళ్ళ అకౌంట్ లో వేయించుకున్నారు. ఆమె లేడీ ఉంది కదా, ఆదిపరాశక్తి, ఆమె అకౌంట్ లో వేయించారు. ఓకే. అంటే నన్ను చెప్తుంటే నాకు మా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఏం చేశాడో తెలియదు, ఆయన బిజినెస్ లకి నాకు సంబంధమే లేదు, నన్ను ఎందుకు ఇందులోకి లాగుతారు, నా పిల్లల్ని ఎందుకు ఇందులోకి లాగుతారని మాట్లాడుతున్నారు ఆవిడ. మరి సంబంధం లేనప్పుడు మళ్ళీ ఆయనకు అప్ప చెప్పొచ్చు కదా, అలా ఆయన వచ్చి మాట్లాడమనొచ్చు కదా. ఓకే, ఈమెందుకు మాట్లాడడం? నేను అవ్వే సగం సమాధానం చెప్తూ ఉంటది ఎప్పుడు. ఏం చేద్దాం, అదొకటి నేర్చుకురా. కానీ జైపాల్, రెగ్యులర్ గా చూస్తుంటాను రీల్స్ అని వీడియోస్ అని చూస్తూ ఉంటే మధ్యలో ఓ క్వశ్చన్ వేస్తుంటావు, ఒక పేరు పర్టికులర్ గా సాయి అని పిలుస్తూ ఉంటాయి. ఎందుకు ఈ సాయి అనే పేరుకి నీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం, లేకపోతే ఈ ప్రేమ ఎందుకు ఏర్పడింది? అదో కాంటెంట్ లో అదో భాగం. మన దగ్గర చాలా మంది పేర్లు సాయి అని ఉంటుంది. సాయి ఇదని, సాయి అదని, సాయి అని చాలా మంది పెట్టుకుంటారు. సో జనరల్ గా సాయి అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా కనెక్ట్ అవుతుందని అట్లా వాడుతూ ఉంటాం, అంతే తప్ప ఏం లేదు. అంతేగానే ఉంటుంది. పర్టికులర్ గా నీకుండే శత్రువులు ఎవరు జై? పర్టికులర్ గా నీకుండే శత్రువులు ఎవరు ఉంటారు? ఇక శత్రువులు అంటే ఇక్కడ తెలిసిందే కదా, ఆల్రెడీ ఒక వర్గం దీనికి క్యాస్ట్ అంటగడుతున్నారు. ఇప్పుడు నా పేరు అయితే జైపాల్ రెడ్డి, అది మా నాయన ఏనుగు స్వామిరెడ్డి, ఆయన దగ్గర నుంచి వచ్చింది. దానికి నేనేం చేయలేను కదా. నేను రెడ్డిని చెప్పి మిగతా కులాల వాళ్ళని ఎప్పుడు నేను కించపరిచి ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. మీరు నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మా ఊరు పోరగాలు మస్తు ఉన్నారు ఇక్కడ, రైట్, అన్ని రకాల కులాల ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇటు సైడ్ జైపాల్ రెడ్డి, అటు సైడ్ ఇంకోటి అని చెప్పేసి మన జర్నలిస్ట్ ఆయనకి ఈయనకి లెటర్ రాస్తున్నారు, నాకు ఈమెయిల్స్ పెడుతున్నారు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి. ఒకడైతే ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసి నా ఫోటోలన్నీ మార్క్ చేసి ఏందేందో పెడుతున్నారు. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఈ తాటాక్ సప్పులకి మనం ఏం భయపడం, కానీ ఇక డైరెక్ట్ ఫోన్ చేసి ఇదైనప్పుడు సరే ఆ రిపోర్ట్ అయితే ఇవ్వాలి కదా, చట్టంలో ఒక రాయి వేసి పెట్టాలి అన్నట్టు అట్లా చేసినాం దాన్ని. ఫైనల్ గా జైపాల్, నందూస్ ఫ్యామిలీ నుంచి లేకపోతే లీగల్ థ్రెట్ నో, లేకపోతే నందూస్ ఫ్యామిలీ నుంచి పర్సనల్ థ్రెట్స్ నో తట్టుకోలేకనే జైపాల్ రెడ్డి ఈ శనివారం ఇండియాకు వస్తున్నాడు. అందుకని అక్కడ పోలీస్ కేసు పెట్టాడు, ఇక్కడ పోలీస్ కేసు పెట్టాడు అంటే ఏం చెప్తారు? తట్టుకోలేక అని ఏం లేదు. తట్టుకోలేకుండా ఉంటే ఈయనే ఉంటా కదా, యూకేలోనే ఉంటా. యూకేలోనే నేను బాగా సేఫ్. ఇండియాలో అయితే తెలుసు కదా, ఇండియాలో చాలా చాలా నడుస్తాయి. తట్టుకోలేకుండా ఇండియాకి ఎందుకు వస్తాం? ఇంకోటి పోలీస్ కేసు పెట్టాలనుకుంటే ఇండియాలో ఇక్కడ నుంచి కూడా పెట్టొచ్చు, నేను అక్కడ రావాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇప్పుడు నాకు కొన్ని పనులు ఉన్నాయి ఇండియాలో, ప్లస్ ఫ్యామిలీ కూడా ఉన్నారు కాబట్టి వద్దామని వస్తున్నాను. ఎవరైనా నన్ను కలవాలనుకుంటే ఈ ఆదివారం 26 తారీఖు జూలై రోజు రావచ్చు, మా ఊరి పోచంపల్లికి రావచ్చు. ఫంక్షన్ హాల్ బుక్ చేసినాం, మంచిగా అందరిని కలుస్తాను.
జాబుల గురించి కానీ, ఈ యూకే జాబులు కానీ, లైఫ్ కానీ, ఈ స్కాములు కానీ, ఏదైనా సరే అన్ని మాట్లాడుకోవచ్చు. రైట్. జైపాల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీరు ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఏదైతే ఈ స్కామ్స్ మీద కావచ్చు, యూకేలో జాబ్స్ మీద కావచ్చు, ఈ అవగాహన కార్యక్రమాలు చాలా మందికి ఉపయోగపడతాయని కూడా నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సండే నేను కలిసేందుకు నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అన్న. రైట్.